అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సౌమ్య. ఈరోజు మనం హెల్తీ పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందామా? అంటే పేరెంటింగ్‌లో హెల్తీ, అన్‌హెల్తీ అంటూ ఉంటాయా? అని ఆలోచిస్తున్నారు కదా! అవునండి. హెల్తీ పేరెంటింగ్ అంటే బేసిక్‌గా ఫస్టు యాస్ ఎ పేరెంట్ మనం హెల్తీగా ఉండడం. మనం సరిగ్గా మన హెల్త్‌ని కరెక్ట్‌గా కేర్ తీసుకొని హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్‌గా మనం పెంచే విధానం దానికి రిఫ్లెక్ట్ అయ్యి పిల్లలు కూడా హ్యాపీగా పెరుగుతారు. ఓన్లీ హ్యాపీ పేరెంట్స్ కెన్ రైజ్ హ్యాపీ చిల్డ్రన్. అవును. అంటే మనము మన ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటే అది ప్రభావం తప్పకుండా మన పిల్లల మీద ఉండి మన పిల్లలు కూడా అంతే హ్యాపీగా హెల్తీగా పెరుగుతారు. ముఖ్యంగా 3 విషయాలు మీరిక్కడ పాటించాలి. ఒకటి, హెల్తీ డైట్ అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని టైంకి తీసుకోవడం. నెక్స్ట్, ఎడిక్వేట్ స్లీప్ సరిపడా నిద్ర. రోజుకి కనీసం 7 గంటలు హాయిగా నిద్రపోవడం. 3, మీ ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే ఫిజికల్‌గా మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారు? ఏదైనా ఒక ఎక్సర్‌సైజ్ చేసి, లేకపోతే మీ ఫిజికల్ స్టామినా ఎలా ఉంది? అది ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం. ఏ పేరెంట్ అయినా కూడా ఈ 3 గనక కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే, దాని పాజిటివ్ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఉంటుంది. ఇది నేను చెప్పడం లేదు. చాలా రీసెర్చెస్ చెప్తున్నాయి. సో, పేరెంట్స్ అందరికీ నేను చెప్పేదేంటంటే, మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో గానీ, పర్సనల్ లైఫ్‌లో గానీ మీకున్న ప్రెషరు, లేకపోతే స్ట్రెస్సు మీరు తెలుసో తెలియకుండానో పిల్లల మీద చూపిస్తా ఉంటారు. అంటే కోప్పడడము, వాళ్ళని విసుక్కోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది వాళ్ళ మీద ఒక నెగెటివ్ ప్రభావం గురిచేస్తుంది. అదే మీరు గనక మీ ఫిజికల్ ఫిట్‌నెస్ కరెక్ట్‌గా ఉండి, హ్యాపీగా మీ గురించి మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే గనక, దాని తాలూకా పాజిటివ్ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఉంటుంది. సో, ముఖ్యంగా చాలామంది మదర్స్ వాళ్ళ హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీరు చేసే రకరకాల పనులు, మీ ఫ్యామిలీ కోసం మీరు పెట్టే టైము, ఎఫర్ట్స్ ఇవంతా కూడా డెఫినెట్‌గా జరుగుతాయి. కానీ మీకోసం మీరేం చేసుకుంటున్నారు? మీకోసం మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెడుతున్నారా? లేకపోతే మీరు టైంకి తింటున్నారా? మీకు కావాల్సింది మీరు వండుకొని తింటున్నారా? మీకు కావాల్సిన టైము మీరు స్పెండ్ చేస్తున్నారా? మీ ఫిజికల్ ఫిట్‌నెస్ మీద, మీ ఆరోగ్యం మీద ఎంతవరకు శ్రద్ధ పెడుతున్నారు? ఇవన్నీ గనక ఒక్కసారి ఆలోచించుకుంటే, ప్రతీదీ కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వీటి పైన పెట్టిన శ్రద్ధ తప్పకుండా మీ పిల్లల పైన ప్రభావం చూపిస్తుంది. సో, మీరు ఎంత హ్యాపీగా, ఎంత హెల్తీగా ఉంటే, మీ పిల్లలు కూడా అంతే హ్యాపీగా, అంతే హెల్తీగా పెరుగుతారని మర్చిపోవద్దు. ఒకవేళ మీకున్న ప్రెషరు, స్ట్రెస్సు మీకు తెలియకుండా మీ కోపంగా, లేకపోతే విసుగ్గా, సహనం లేకుండా మీ పిల్లల మీద చూపిస్తే గనక, మీ పిల్లలు కూడా ఫ్యూచర్‌లో అదే రకంగా తయారవుతారు. సో, ఇదే హెల్తీ పేరెంటింగ్. థాంక్ యూ.